నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపీట రామాలయ పునర్నిర్మాణానికి ఈ నెల 3వ తేదీ ఉదయం 7:14 శంకుస్థాపన ముహూర్తం ఖరారైందని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లమండలం పెదమీరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయని, దీనికి క్లియరెన్స్ ఇచ్చిన కలెక్టరేట్, రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనుమతి లేకుండా కడుతున్నారంటూ జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారని, శ్రీరాముడు లాయర్ రూపంలో శ్రవణ్ కుమార్ ను ఎదుర్కొని శంకుస్థాపనకు అడ్డు లేకుండా చేశారని అన్నారు. శంకుస్థాపనకు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని, అన్యమతాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి దళితులు, క్రైస్తవులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. మీ ఏడుపులు, మీ పెడబొబ్బలు మేము ఆశీర్వాదములుగా భావించేదమని మీకు సవినయంగా తెలియచేస్తూ మరి ఎంతటితో మీరు విశ్రమిస్తే సంతోషం, విశ్రమించకపోయినా ఓకే, నో ప్రాబ్లం అని తెలియజేస్తూ భక్తులందరికీ అంటే నేను ప్రత్యేకంగా ఇన్విటేషన్ లాగా వేసి ఒక్కొక్కరికి సమయం తక్కువ కాబట్టి పిలవలేకపోతున్నాను. అనువుగా ఉన్నవాళ్ళు, వీలు చేసుకుని రాగలిగిన వాళ్ళు ఎల్లుండు మే 3 ఉదయం 7:14 ముహూర్తం. దగ్గరలో ఉన్నవాళ్ళు, వీలైన వాళ్ళు, వీలు చేసుకుని రాగలిగిన వాళ్ళు వచ్చి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొవాలి. అలాగే మరొక్కసారి ఎన్నో వేల మంది వారి వంతు సహాయంతోనే, ఇది ఏ ఒక్కడి డబ్బుతో కట్టే దేవాలయం కాదు. ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు వారి స్థాయి కన్నా తక్కువగానే, ఎందుకంటే ఎన్నో లక్షలు ఇచ్చేవారు ఉన్నారు, అయినా 10,000 మనం లిమిట్గా పెట్టుకుని మనం ఈ రామాలయం అనే ఈ యజ్ఞాన్ని తలపెట్టాం. ఒక చక్కటి షేప్కి వచ్చింది. ఈ క్లియరెన్స్లన్నీ ఇచ్చిన కలెక్టరేట్, ఇతర మున్సిపల్, ఇతర డిపార్ట్మెంట్ వారందరికీ కూడా గతంలో కూడా మనం ధన్యవాదాలు తెలియజేశాం. మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఈ సందర్భంగా ఏమైనా ప్రశ్నలు ఉంటే, ఎందుకంటే వేరే కులాల వారు క్రైస్తవులుగా మారిన వారు కూడా ఉన్నారు, వారితో ఎటువంటి ఇబ్బంది లేదు. దళితులతో హిందూ దళితులు ఉన్నారు, వారి హక్కుల కోసమే ఇప్పుడు మేమైనా పోరాడేది, వారితో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రాజ్యాంగంలో లేని పదం, రాజ్యాంగంలో నిషేధిత పదం అంటే చెప్పుకోవచ్చు, బట్ ఎటువంటి దళిత హక్కులు ఉండవు అని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది దళిత క్రైస్తవులు. సో ఆ దళిత క్రైస్తవులు ఉండొచ్చు. నేనే చెప్తున్నాను కదా, ఒక 18% వరకు రికార్డులో 1.8% ఉన్నప్పటికీ ఓ 10 రెట్లు ఎక్కువగా దళిత క్రైస్తవులు అయితే 18% ఉంటారు. క్రైస్తవులు 24 ఉండొచ్చు, బట్ దళిత క్రైస్తవులు ఓ 18% ఉండొచ్చు. అనగా ఆ 18 మంది ఛాలెంజ్ అని, అప్పుడు ఎప్పుడో దొంగల సినిమా వచ్చింది, చిక్కల మీద లెక్క అంటాడు మోహన్ బాబు గారు. దానికి ముందు ఇంకో సినిమా వచ్చింది, భలే దొంగలు, ఊరు మందే తోసేయి, గుర్తుందా? మోహన్ బాబు ఊరు మందే తోసేయి.
అలాంటి డైలాగులు మీరు చెప్తే మనం నవ్వి ఊరుకోవటమే. ఎందుకంటే మరి వారు చెప్పిన కోటి సంఖ్య ఏదో 25-30% పెంచి చెప్పుకున్నారు. సరే, చెప్పుకున్నప్పటికీ మరి అలా పెంచకుండా, ఆ 30% పెంచకుండా మరి చెప్పాలి అంటే ఇంకొక 5 కోట్లు ఉంటారు. అది 20% అనుకుంటే 20% కోటి అనుకుంటే మిగిలిన 80% ఉంటారు కదా. మరి 4 కోట్లు. అమరావతి అభివృద్ది పనుల కోసం రాష్ట్ర కేబినెట్ దాదాపు 2,400 కోట్ల నిధులు మంజూరు చేయడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. కేబినెట్ నిర్ణయాలు విచిత్రంగా ఉన్నాయని, ఇవి కేవలం చంద్రబాబు సంపద సృష్టి కోసమే తప్ప ప్రజల కోసం కాదని ఆయన ఆరోపించారు. సచివాలయ భవనాల గ్లాస్ క్లాడింగ్ వంటి పనుల కోసం 2,400 కోట్లకు పైగా కేటాయించడం ఏంటని విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని కేవలం భవనాల అలంకరణకే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. అని ఆ రోజు అనుకుంటే అది కొద్ది రోజులు అయ్యేసరికి దీన్ని తట్టుకోలేక అది ఎప్పుడైతే గ్రౌండ్ గెయిన్ అవుతూ ప్రజల్లో అది బాగా పోతూ, ఎందుకు లక్షల కోట్లు వృధా చేస్తావు చంద్రబాబు గారు, ఒక 10-20 వేల కోట్లతోనే మంచి రాజధాని తయారవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న పరిస్థితిలో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రెడీగా ప్లగ్ అండ్ ప్లే లాగా అవకాశం ఉన్న వైజాగ్ అనుకున్నారు. ఇప్పుడు ఎలాగో నువ్వు వచ్చినావు, నెక్స్ట్ 3 ఏళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి, అంటే చంద్రబాబు గారు ఉంటారు కాబట్టి, నువ్వు వద్దన్నా 1000 కోట్ల ఆడ కుమ్మరిస్తావు కాబట్టి అదేదో ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఇటు పక్కకు వస్తే అపోతం అయిపోతుందని ఒక ఆచరణాత్మకమైన ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలనుకునే ఒక పాలకుడు చేయాల్సిన పని గురించి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫాలో కండి అని కూడా అందరు చెప్పారు. అది ఎక్కడ గెయిన్ అవుతుండే కొద్దీ తట్టుకోలేక మీరందరూ గమనించారు. బహుశా వారం 10 రోజులు తిట్టకుండా రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కానీ అసలు సంబంధం లేనివి ఏంటేంటివో తీసుకొచ్చేసి వాళ్ళ మీడియా నిండా పరిచి అట్లా కొద్ది కాలం గడిపి ఈలోగా ఇంకో దాంట్లోకి పోయి అమ్మయ్య మర్చిపోయినారులే అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్లే మళ్ళీ బయటకు వచ్చి లేదు మేము ఇది కాదు, ఇంకా చాలా పెద్ద చిన్న పాము అనుకున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అనకొండ కూడా కాదు, దానికి మించింది ఇంకేదన్నా ఉంటే అది చూడండి అని నిన్న కేబినెట్ సాక్షిగా ఈరోజు రాష్ట్రం ప్రజల మీద ఇంకో పెద్ద బాంబు పడేశారు. ఏమది అంటే అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగుల కోసం, కట్టబోయే సెక్రటేరియట్ బిల్డింగులు అద్దాల కోసం 2,540 కోట్లతో కాంట్రాక్టు. కేవలం అద్దాలు, బిల్డింగ్ చూసే నోరెళ్లబెట్టి ఆ బిల్డింగ్ ప్రపోజల్ చూసి ఆ కాంట్రాక్టు, దాని మీద ఏదో ప్లంబింగ్ అని, దానికి తోడు కరెంటు సప్లై అని, డ్రైనేజ్ అని వేసినవన్నీ చూసి మీకు గుర్తుంటే అందరం రికాల్ చేసి చెప్పాము. అందరు నాయకులు మాట్లాడారు. నేను కూడా లాస్ట్ వీక్ ఇప్పుడు 10 days బ్యాక్ అయి ఉంటుంది చెప్పాను. 12,000 నుంచి 14,000 కోట్ల అమ్మా అన్నాను. ఇది పోర్పూర్ ఎంత పెరుగుతుందో చెప్పలేమనుకున్నాం. కానీ మీరు 12-14 అయింది. నారాయణ తర్వాత మాట్లాడుతూ వీటన్నిటికీ పర్యవేక్షకుడు, అన్ని రకాలుగా చంద్రబాబు ఆలోచనలన్నిటికీ తనే ఒక రూపం ఇచ్చేవాడు నారాయణ గారు. ఆయన 14 కాదు 16 కూడా కావచ్చు. వీళ్ళు మరీ బరి తెగిస్తారు అనుకున్నాం. ఈరోజు చూస్తే ఈ 2,540 కోట్లకు జీఎస్టీ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళు రీయింబర్స్ చేస్తారు, పే చేస్తారు కాబట్టి అది కలిపితే 3,000 కోట్ల పైన ఆర్థిక అవుతుంది. అద్దాలకు ఒక అసెంబ్లీకి కేవలం అద్దాలకు 3,000 కోట్లు. ఇంతకుముందుది తీసుకొని ఇది కూడా ఎస్ఎఫ్టీకి డివైడ్ చేస్తే 52 లక్షల ఎస్ఎఫ్టీకి ఇంకొక ఇది 18,000 రూపాయలు దాటి 18,500 18,600కు వస్తుంది ఎస్ఎఫ్టీ. 10 రోజులు తిరగకుండానే ప్రతిపక్షంలో ఉన్న మేము పాయింట్అవుట్ చేసి అయ్యా ఇదేం దోపిడీ, ఇది ఎక్కడికి పోతారు, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడ బెస్ట్ 5 స్టార్ ఫెసిలిటీస్ ఎక్కడన్నా కట్టినా కూడా 4,000-5,000కు మించకపోతే ఈ రేట్ ఏమంటే ఇప్పటికీ ఇది. దీని మీద యాడ్ చేసుకోవాల్సింది ఉంది. ఇవన్నీ ఇంపోర్టెడ్ అంట. ఈ
ఈ గ్లాసు ఇవి రావడం కానీ వాటికి అవసరమైన సిస్టమ్స్ కానీ మొత్తం బయట నుంచి రావాల్సింది. అంటే డాలర్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే దాంట్లో మార్పు ఉంటే అది కూడా అప్లై అవుతుంది. అది ఆ మధ్య ఇప్పుడు ఇంతకుముందే 1500 కోట్లు ఎంత అవుతుందో తెలియదు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.